నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ అదనపు డీసీపీ రాములు, ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ జగ్గారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గార్ల పర్యవేక్షణలో ఈరోజు ఆలుగడ్డబాయ్ చౌరస్తా మరియు చిల్కల్గూడ చౌరస్తాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై పలు ముఖ్య సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదని అవగాహన కల్పించారు. అలాగే సిగ్నల్స్ను తప్పకుండా పాటించాలి. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేగ పరిమితులు దాటకుండా వాహనం నడపాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను వివరించి ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, వాహనదారులు చురుగ్గా పాల్గొని ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. చేపడితే మనం ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడు. ఎక్కడన్నా ఏమన్నా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలో ఆ బాధితుడిని, ఆ వ్యక్తిని మనం కాపాడాలి. మనం ట్రిప్పులు కొడుతుంటాం, పక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటాం. మనకు ఆర్థిక అవసరాలు ఉన్నప్పుడే కదా ఇవన్నీ చేసేది. అయితే ఖర్చులు తగ్గించుకుంటే ఉన్న కాడికి చాలా బాబు జీవితానికంటే మంచిగా ఉంటుంది. దయచేసి మిత్రులరా తీసిరా. సుస్వాగతం సార్. ఇప్పుడు సార్ అమూల్యమైన సందేశాన్ని మీకు ఉందని నడుస్తుంది. థ్యాంక్ యూ. మా కోసం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఏం లేదు, అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గౌరవమైన సిపి గారు, మా ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సార్ గారు, డీసీపీ అవినాష్ కుమార్ సార్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేమంతా ఈ యొక్క వాహనదారులందరికీ రోడ్డు నియమ నిబంధనలు ఎలా పాటించాలనే దాని గురించి వాళ్లకు వివరించడం జరిగింది. దయచేసి మన ప్రాణాలు ముఖ్యం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనం మంచిగా వెళ్తున్నా కానీ ఎదుటివాడు చేసే తప్పుల వల్ల మనం యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాలను గమనించుకుంటూ మనం వెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలి. మద్యం తాగి వాహనాన్ని నడిపించొద్దండి. ఇన్సూరెన్స్ ఉండటం చాలా ముఖ్యం. ఇవన్నీ విషయాలు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ప్రజలందరూ ఈ యొక్క విలువైన మా సూచనలు పాటించి తమ యొక్క విలువైన శరీరాన్ని, జీవితాన్ని కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంతకంటే ఎక్కువ లేవు. మేము రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మేము సోమవారం నుండి ఈరోజు వరకు వారోత్సవాలు, రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. రోజు అన్ని విభాగాల వాళ్ళ సమన్వయంతో మేము ప్రమాదాలు జరగకుండా, ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయనేది వాళ్ళకు వివరించి, వాళ్ళ చైతన్యం తీసుకొని వచ్చి మేము ప్రమాద రహితంగా వాళ్ళు అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఇది డీజీ గారు, సిపి గారు, మన జాయింట్ కమిషనర్ గారు, డీసీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వము చేపట్టిన ఈ కార్యక్రమాలలో ఇది రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మేము ఇవి నిర్వహించుచున్నాము. తర్వాత మొట్టమొదట మేము మీకు చెప్పేది ఒకటే, ప్రమాదము జరిగినప్పుడు మాకెందుకులే అతడే కదా మళ్ళీ మాకు కోర్టు కేసులు అవి ఉంటాయి అని పట్టించుకోకుండా వెళ్తే ఆ వ్యక్తి మరణించే అవకాశాలు ఉంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఒక గోల్డెన్ అవర్ అంటారు, 1 అవర్లోనే మనం స్పందించి మనము ఆ వ్యక్తిని ఏదో రకంగా హాస్పిటల్కు చేర్చి అతని ప్రాణాన్ని మనం కాపాడినచో మనకు అప్పుడు మానవ సేవయే మాధవ సేవగా, పరోపకారార్థం ఇదం శరీరం లాగా మనం ఒకరు కాదు బతకడం, అందరినీ బ్రతికించాలి, అందరి కోసం బ్రతకాలనే భావనతో మనము ఉండాలి. కాబట్టి దయచేసి ఇది
ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎలాంటి వ్యక్తికి సహాయం చేయకుండా, మళ్ళీ మనం ఎలాంటిది ఏం చేయకుండా, నేర్చుకోకుండా, ఒక పద్ధతి లెక్క జీవించకుండా మనము బ్రహ్మలోకం పోయినా మళ్ళీ మనం తిరిగి రావాల్సిందే. కృష్ణుడు అదే చెప్తాడు, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్త లోచన మా ఉపతేయ కౌంతేయ పునర్జన్మన విద్యతే అంటాడు. నువ్వు ఏం చేయకుండా, ఇతరులకు సహాయం చేయకుండా, నీది నువ్వు బ్రతికి నీకు నువ్వు ఎవరికి చేయకుండా నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చినా నిన్ను మళ్ళీ భూలోకంలోకి పంపిస్తానంటాడు. కాబట్టి ఈ జన్మలోనే అందరి సమస్యలు మనవి అనుకోవాలి. కాబట్టి అనుకొని మనం బతికినప్పుడే మానవ జన్మకు ఇదొక సార్థకత. మా ట్రాఫిక్ విభాగం తరఫున అన్ని నియమ నిబంధనలు పాటించండి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాదరహిత నగరం కావాలి. కాబట్టి అదే ఆశయంతో ఒక్కరు కూడా మరణించకూడదు ప్రమాదాలు. మన మరణము ప్రమాదాల వల్ల జరగకూడదు అనే భావనతో, అనే కాన్సెప్ట్తో మేము హైదరాబాద్ నగర పోలీసు విభాగం మా జాయింట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము నిరంతరం కృషి చేస్తున్నాం, నిరంతరం మేము పరిశ్రమిస్తున్నాం. కాబట్టి దయచేసి నగర ప్రజలకు ఒకటే, రోజు రోజుకు నగరము విస్తరించబడుతోంది, సమస్యలు కూడా పెరుగుతున్నాయి, రోడ్లు అవే ఉన్నాయి, వాహనాల సంఖ్య పెరిగింది, జనసంఖ్య పెరిగింది. కాబట్టి వాటి తగ్గట్టుగా మేము కూడా మా రోడ్డు కానీ ఉన్న చిన్న గజము జాగను కూడా మేము చాలా దాన్ని వాడుకుంటాం, దాన్ని వినియోగించుకుంటాం. అన్ని విభాగాల వాళ్ళ యొక్క మేము ఒక సహకారము తీసుకొని నగర ప్రజలకు మేలైన సౌకర్యాన్ని కలిగిస్తాం. ఆ వ్యక్తి ఇంటి నుంచి ఎలా వెళ్ళినాడో అదే విధంగా మళ్ళీ ఇంటికి వచ్చే క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేంత వరకు మా ట్రాఫిక్ విభాగము ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల యొక్క సందర్భంగా మేము నిర్వహించే సందర్భంగా మేము మీకు నగర ప్రజలకు వివరించుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.